స్థానిక సమస్యలపైన సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగానే పూతలపట్టు మండలంలో బండపల్లి వద్ద ఈ బండపల్లిలో స్థానిక సమస్యలపైన ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలు మౌలిక వసతులపైన అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలపైన సమస్యలు పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 నెలలుగా ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసి చెప్పిన మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులు కూలీలకు పోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక సమగ్ర చట్టం అమలు చేయకుండా చాలా ప్రభుత్వం ఆల్రెడీ చట్టం ఉంది, ఆ చట్టాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఉచిత బస్సులు సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ కాలనీలో కూడా అనేక రకాల సమస్యలు, కొత్తగా పెళ్ళైన వారికి ఇల్లు సమస్యలు లేక, అదేవిధంగా సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు లేక, అదేవిధంగా త్రాగునీరు కాలువల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలపైన సిపిఎం ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగి చివరిలో 2-3 రోజులు అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిపిఎం ఈ కార్యక్రమాలు కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ కూడా భాగస్వాములై మన సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా ఐక్యంగా కలిసి రావాలని చెప్పి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం.